కేవలం ఒక్క కప్పు బియ్యంతోని ఇలాగా చల్ల పునుకులైతే చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ టైంలోని చక్కగా ఇలా పునుకులు వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నానండి. అది చక్కగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ నానితే సరిపోతుందండి. రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా బాగా వస్తాయి పునుకులు. లేదు అంటే నార్మల్ రైస్ నానబెట్టుకోండి. చూసారు కదా, ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బంగాళదుంప పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి. లేదు చిన్న సైజ్ మీడియం సైజ్ అయితే మాత్రం ఒక 2 అయితే తీసుకోండి. తీసుకొని ఇలాగ చక్కగా కుక్కర్లోనే ఉడకబెట్టుకోండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 3 అవర్స్ తర్వాత రైస్ అయితే ఇలాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే చేసుకుందాము. దీన్ని మిక్సీ చేసుకోవడానికి నేను మిక్సీ బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బ్యాటర్ అనేది పల్చగా అయితే అవ్వకూడదు. ఎందుకంటే పుడుకులు వేసేటప్పుడు దోశ బ్యాటర్ లాగా అయితే అయిపోతుంది అనమాట. వాటర్ కానీ ఎక్కువ ఉంటే మనకి పుడుకులు కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. అందువల్ల వాటర్ లేకుండా చాలా గట్టిగా అయితే రుబ్బుకోవడానికి ట్రై చేయండి. ఇందులోకి పలుకుల చట్నీ, అలాగే టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ప్రాసెస్ ఏంటంటే కొబ్బరికాయ, అలాగే వేపిన శనగపప్పు, ఒక 2 ఎల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి మీకు సరిపడినంత అయితే వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది చట్నీ. ఇప్పుడు వీటంతటిని మిక్సీ అయితే చేసుకుందాము. నేను పుడుకులకి బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాను కదా మిక్సీ బౌల్లోని. 2 ఒకసారి చేద్దామని రెడీ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు కదా, ఈ విధంగా ఇంత కన్సిస్టెన్సీలో మనము రుబ్బుకోవాలన్నమాట. అలా అయితేనే పుడుకులు వేయడానికి చక్కగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొబ్బరి చట్నీ కూడా మిక్సీ చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇలా ముద్ద చట్నీలాగా ఉంచుకోవచ్చు, లేదంటే వాటర్ కలుపుకోవచ్చు. చాలామంది పోపు పెడతారు, కానీ నేను కూడా పోపు పెడతాను. టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కొంచెం వాటర్ వేసుకొని పలచబెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే పొటాటోని అయితే ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం గ్రైండర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇంకా మన ఛానల్ని చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా వంటలు కావాలంటే తప్పకుండా అది కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఈ బ్యాటర్ అంతా నేను ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదండి, రుబ్బు అనేది ఇలా తయారైపోయింది. పుడుకులకి ఇలాగ ఉంటేనే మనకి వేయడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని ఈ మాదిరిగా అయితే మీరు రుబ్బుకొని చక్కగా బౌల్లోకి అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందులోని జీలకర్ర అయితే వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ను. మీరు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు తినరని చెప్పేసి ఇలాగా ప్లెయిన్గా జీలకర్ర వేసి అయితే చేసేసుకుంటున్నాను. మనం ఇందులోని బేకింగ్ సోడా వేయమండి. బేకింగ్ సోడా వేయకుండానే పుడుకులు అనేవి చక్కగా పొంగుతాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గానా. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కగా మరిగిన తర్వాతే వెయ్యండి పుడుకులు, లేకపోతే అంటుకుంటాయి. బాగా మరిగిన తర్వాత చూసారు కదా, చిన్న చిన్న పుడుకుల్లాగా వేస్తే ఆటోమేటిక్గా పొంగిపోతున్నాయి. అందువల్ల మనం ఇందులోని బేకింగ్ సోడా అయితే వేయవసరం లేదు. చాలా చక్కగా అయితే పుడుకులు వేసేసుకోవచ్చు. ఇందులోని మనం మినప్పిండి కానీ మినపప్పు కానీ ఎలాంటి రుబ్బులు వేయకుండానే చక్కగా వచ్చేస్తాయి. కేవలం ఒకే ఒక్క దుంప, అలాగే ఒక కప్పు బియ్యంతో మంచిగా అయితే ఇలా పుడుకులు అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో పుడుకులు. ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పునుకులు. చూసారు కదా, మెత్త మెత్తగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి. దీనికి కాంబినేషన్ చక్కగా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.